బీజేపీ తొలి జాబితా రెడీ అయింది. 100కు పైగా సీట్లతో ఫస్ట్ లిస్ట్ సిద్ధం చేసింది. మొదటి జాబితాలోనే ప్రధాని మోడీ, అమిత్ షా పేర్లు ఉండనున్నాయి. వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు మోడీ. ఇక పనితీరు సంతృప్తిగా లేని ఎంపీలను పక్కన పెట్టాలని డిసైడ్ అయింది బీజేపీ. ఈసారి ఏకంగా 60 నుంచి 70 మంది సిట్టింగ్లను పక్కన పెట్టే అవకాశం ఉంది. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా కూడా పోటీ చేయబోతున్నారు. ఈసారి ఓబీసీలకు పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది. 2019 ఎన్నికల్లో 85 మంది ఓబీసీ అభ్యర్థులు గెలిచారు. దాంతో వారిలో మెజారిటీ సభ్యులకు మరో అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉంది హైకమాండ్. అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. 4-5 దశల్లో వడపోతలు నిర్వహించింది. చివరికి ఒక్కో సెగ్మెంట్ నుంచి 3 అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. ఆ జాబితా కేంద్ర ఎన్నికల కమిటీ దగ్గర చేరింది. నిన్న రాత్రంతా కసరత్తు చేశారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 వరకు సుదీర్ఘంగా చర్చించారు. మార్చి 10లోపు తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. సో దానికి కావాల్సినటువంటి అన్ని రకాల కసరత్తును బీజేపీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ పేరుతో కావచ్చు, బీజేపీ పేరుతో కావచ్చు, అంటే బీజేపీ లిస్ట్ ఏ రకంగానైతే ఫైనల్ చేసుకుంటే సో ఖచ్చితంగా అందులో దాదాపు గెలిచే వాళ్ళే ఉండాలనే ఒక టార్గెట్ని అయితే బీజేపీ అధిష్టానం పెట్టుకుంది. సో దానికోసం గత 10 రోజులుగా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ముందుగా అంటే బీజేపీ స్ట్రక్చర్లో ఒక విధానం ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఉంటుంది, కేంద్ర ఎన్నికల కమిటీ ఉంటుంది. సో రాష్ట్ర ఎన్నికల కమిటీ అప్పటికే కొంత ప్రాబబుల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఒక్కో పార్లమెంటు నుంచి ఎవరెవరు పోటీ పడుతున్నారు, సో వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేశారు. సో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిటీలు కేంద్ర ఎన్నికల కమిటీకి ఇవ్వడానికి ముందే, అంటే ఆ రిపోర్ట్ కేంద్ర ఎన్నికల కమిటీకి ఇవ్వడానికి ముందే ప్రత్యేకంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళిద్దరూ వేరువేరుగా వాళ్ళతో సమావేశాలు నిర్వహించారు. సో ఈ సమావేశాల సందర్భంగానే చాలా వడపోత కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక్కో రాష్ట్రానికి సంబంధించి దాదాపు 3 నుంచి 4 గంటల పాటు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో పార్టీకి సంబంధించినటువంటి, అంటే రాష్ట్ర ఎన్నికల కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యులతో పాటు ప్రధానంగా ఎవరైతే రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక రిపోర్టు కూడా ఇప్పటికే బీజేపీ అధిష్టానం తెప్పించుకుంది. అంటే ఆ రాష్ట్రాల్లో, ఆ పార్లమెంట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనే దాని మీద ఒక వినబిలిటీ అనేటటువంటి ఒక సర్వేను కూడా బీజేపీ చేసుకుంది. సో దానికి అనుగుణంగానే రానున్నటువంటి ఎన్నికల కోసం అభ్యర్థులను జాబితాను విడుదల చేయబోతుంది. సో దానికి సంబంధించి కీలక సమావేశం నిన్న అర్ధరాత్రి జరిగిందని చెప్పుకోవచ్చు. రాత్రి 11 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధానమంత్రి మోడీ వచ్చారు. సో అంతకంటే కొద్దిసేపటి ముందు నడ్డా, అమిత్ షా, దాంతోపాటు రాజ్నాథ్ సింగ్, అంటే కేంద్ర ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా వచ్చారు. సో ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, దాంతోపాటు పంజాబ్, ఈ 3 రాష్ట్రాలు మినహా ఇతర అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా పైన చర్చలు జరిగింది. సమావేశానికి ప్రత్యేకంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎలాగైనా సరే ఎంపీ స్థానాలు, అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ 370 ఎంపీ స్థానాలు బీజేపీ స్వయంగా గెలవాలి. అంతేకాకుండా ఎన్డీఏతో కలిపి ఏదైతే 400 స్థానాలు దాటాలనేది ఈసారి బీజేపీ టార్గెట్. అంటే 3వ అధికారంలోకి వస్తాము, వచ్చేది కూడా మెజార్టీ సీట్లతో రావాలనేది టార్గెట్గా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే కసరత్తు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఎవరైతే రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్లకు మరోసారి లోక్సభ బరిలో నిలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మరికొంతమంది ముఖ్యులను కూడా మరోసారి బరిలో పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా గెలవాలి, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతోనే బీజేపీ తమ జాబితాను సిద్ధం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.